BPO నుంచి ఐటీ సైడ్ ఎలా షిఫ్ట్ అవ్వాలని మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యువర్ డొమైన్ నేమ్ ఆల్వేస్ మ్యాటర్స్ అనమాట. దీన్ని నేను కొన్ని రకాలుగా డిఫరెన్షియేట్ చేస్తాను. ఏంటి అంటే ఇండియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. జెన్పాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది కంపెనీ. టెలి పర్ఫార్మెన్స్, ఓకే, 24/7, TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటివన్నీ కూడా ఒక సైడ్ ఉంటాయి అనమాట. ఇవన్నీ నేను ఎందుకు డిఫైన్ చేశానంటే జెన్పాక్ట్, టెలి పర్ఫార్మ్, 24/7 ఇలాంటివి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకుని వీటిలో ఏంటంటే ఇవి ప్యూర్ గా బిజినెస్ ప్రాసెస్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటాయి అనమాట. టెలి పర్ఫార్మెన్స్ కానీ 24/7 ఇలాంటి కంపెనీస్ లో ఏంటంటే మీకు ఇచ్చే రోల్ ఏదైతే డిజిగ్నేషన్ రోల్ ఉంటుందో దాన్ని కస్టమర్ సపోర్ట్ అని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇంకొన్ని దాంట్లో ఇంకొక పేరుతో అంటే కస్టమర్ సక్సెస్ అని చెప్పేసి ఇలా ఇస్తుంటారు. అలాంటివి ఇచ్చినప్పుడు మీకు షిఫ్ట్ అవడం అనేది కొంచెం టఫ్ అవుతుంది. జెన్పాక్ట్ లో మీరు చూస్తుంటే ప్రాసెస్ అసోసియేట్ అని ఇస్తాడు. దట్ ఈస్ వెరీ గుడ్. అలాగే టెలి పర్ఫార్మెన్స్ లో కూడా ఉంటాయి. ఆ రోల్స్ మీరు చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ విప్రోలో తీసుకుంటే మీకు ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇలాంటి రోల్స్ ఇస్తుంటారు. ఇలాంటివి ఇస్తే ఏంటంటే మనకి షిఫ్ట్ అవడం అనేది ఈజీ. రెండోది వచ్చేసి అమెజాన్ అనమాట. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కంపెనీ వేర్ యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ ది రోల్స్ లైక్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అని చెప్పేసి, లేకపోతే కొన్ని డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. బికాస్ అమెజాన్ ఇస్ ఏ ఈ కామర్స్ సైడ్ కాబట్టి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అక్కడి నుంచి మీరు షిఫ్ట్ అవడం అనేది ఈజీ అనమాట. మీ డెసిగ్నేషన్ నేమ్ తో మీరు ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్.